మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే మీకు రెండు విషయాలు చెప్తున్నాను. ఒకటో విషయం ఏంటంటే మన న్యూస్ చదివాడు మీరు మోహిత్ కుమార్, రిజర్వేషన్లు అనేవి మతం మారిన వాళ్ళకి ఈ రోజు నుండి ఉండనట్టుగా పార్లమెంట్ సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. నేను బీసీడీ అనుకోండి, నేను క్రిస్టియానిటీ మారిపోతే నాకు బీసీడీ రిజర్వేషన్ ఉండదు. అది ఒకటి తెలుసుకోవాలి అందరూ. రెండో విషయం ఏంటంటే మనకి గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా టీమ్స్ తిరుగుతుంటాయి. డిస్ట్రిక్ట్ టీమ్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, ఇద్దరు డైరెక్ట్ లెక్చర్స్, ఏఎంఓలు, సెక్టరల్ ఆఫీసర్స్, వాళ్ళు వచ్చి మొత్తం ఇంతకు ముందు చూసినట్టే వర్క్ బుక్లు, నోట్స్లు, టెక్స్ట్ బుక్లు అన్నీ చూస్తారు. అన్ని సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్ఎస్, పిఎస్, సోషల్ అన్నిటికీ అట్లేసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్ని వర్క్ బుక్లు చక్కగా ఉంటే పనికిరాదు కదా, ఆ బుక్ లోపల మెటీరియల్ కూడా నింపేయాలి. ఏ వర్క్ బుక్ కూడా నింపేయాలి. 3-5 తరగతులు చూస్తుంటే సగం మంది వర్క్ బుక్లు రాయలేదు, అర్థమైనట్టు రాయలేదు. మేసార్లు టిక్ పెట్టకపోతే టిక్ పెట్టించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి నోట్స్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఏమైనా రిమార్క్ రాసిస్తే మళ్ళీ మీరు అదే తరగతిలో ఉండిపోతారు, గట్టిగా పనిష్మెంట్ కూడా అవుతుంది. అది అయితే బాల్య వివాహాల కోసం కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం డ్రైవ్ చేపట్టింది. కారణం ఏంటంటే బాల్య వివాహాలు ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేస్తాను, అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారా? ఓకే, చేయి చాపండి. బాల్య వివాహాలను నేను వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. బోరాడమని పెన్న తీసుకోవచ్చుగా కోరుతున్నాను. నిన్న ఇస్తామన్నాను కదా. బోరాడమని